నేను అందరు చేసే పని చేస్తే డబ్బులు రావు అనేది నాకు ఒక ఆలోచన. ఇది కొత్త పని కదా, అందరు చెయ్యరు కదా. ఎందుకు చేయట్లేదు అందరూ పంది అంటే చీ అంటారు కదా, అందుకనే కదా. పందులు పెంపకం అంటే డబ్బులు ఉండవు, దీంట్లో అందరు చేసేది కాదు కదా. మరి మనం కొత్త చేస్తే డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో దిగేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు అన్నారు, అందరు అన్నారు. చానాలు పలకలేదు నాతోటి, పలకలేదు. ఇక తర్వాత నేను, మా కోడలు, మా కొడుకు, మా మనవడు, అందరం మేము నలుగురం కలిసి పెట్టుకుందాము. మన పని మనం చేసుకుంటే తప్పేందా అనే ఆలోచనతో ఒకే మనం చేసుకుందాంలే, డబ్బుల కోసమే కదా మనం చేసేది. బరగొడ్లు పెంచుకుంటున్నాం కదా, వాటిని తీసేసాము, వీటిని పెంచుకుంటున్నాము, అంతేగాని మనకు తప్పేం చేయట్లేదు కదా అనే ఒక ఆలోచనతో మేము పెట్టాము. ఆరోగ్య ప్రయోజనాల గురించి గొర్రెలకి కోళ్ళకి వీడుకున్న తేడా ఎందుకంటే గొర్రెలకి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఏదో వ్యాక్సిన్ చేయించాలి. ఆటికి తేడా ఉంది. వీటికి అట్టేం కాదండి, సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు. ఏం వ్యాక్సిన్ అండి అది? సైంపు వ్యాక్సిన్ అని, రోగాలు రాకుండా చేస్తారు. తర్వాత గాలికుంటు యాక్షన్, గాలికుంటు వస్తుందని అది ఒక యాక్షన్ చేస్తారు. ఇంకా ఏం చేసేది ఏం లేదు. కాకపోతే ఎప్పుడన్నా డొక్క కొడుతుంటది ఎక్కడన్నా ఒకటి. ఆ డొక్క కొట్టేది ఎడంగా పండుకుంటది, మందలో నుంచి పోయి మందలో ఉండదు, ఎడంగా పోయి పండుకుంటది. పండుకుని డొక్క కొడుతుంటది. ఇంక దానికి మామూలుగా ఇంజక్షన్లు చేస్తాం మేమే. ఫస్ట్ ఒకసారి ఒక 20 కొన్నాను, ఒకసారి ఒక 12 కొన్నాను, ఒకసారి ఒక 8 కొన్నాను. ఇంక మామూలుగా ఇంక అయ్యే ఎక్కువ ఇంకా కొనలేదు. దీంట్లో మళ్ళీ మగవి ఆడవి బ్రీడింగ్ చేస్తా, బ్రీడింగ్ మామూలుగా ఇక పిల్లలు చేస్తా ఉండడం వస్తా ఉండయి. జనరల్గా మిగతా పోల్చుకుంటే పిల్లలు ఎక్కువ కంటాయి పందులు. పిల్లలు నా కాడకు వచ్చిన బ్రీడ్ లో మామూలుగా 10 నుంచి 14 దాకా పెట్టినాయి. ఒక ఈతకు 14 దాకా పెట్టి. మేక ఉందండి, మాక్సిమం 3, 4 పెడతానేమో. గొర్రె ఉంది, 1, 2 పెట్టేవాళ్ళకి ఎక్కువ. చాలా పెడతాను. ఈ 10 పిల్లలు పెడితే 10 పిల్లలు బతకవు, ఒక 2, 1 జారిపోతాయి. 14 పెడితే 3, 4 జారిపోయినాయి. అట్లా జారిపోయినా గానీ 10 పిల్లలుండా నీకు లాభమే. ఈ 10 పెట్టి 2 పోయి 8 ఉండా లాభం, 8 ఉంటాయి కదా.